మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మీ ఇల్లే పెన్షన్ ఇస్తుంది, రివర్స్ మార్టిగేజ్తో భరోసా. రివర్స్ మార్టిగేజ్ గురించి రాశారండి. 60 ఏళ్ళు పైబడిన వారు ఈ రివర్స్ మార్టిగేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆలోచనలు ఊరిని పరిశుభ్రంగా ఉంచడమే కాదు, మంచి దృక్పథంగా ఉండాలి. వాళ్ళు చెత్తపై పన్ను వేశారు, మేము దాంతో సంపద సృష్టిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. శ్రీశక్తితో ఇప్పటికే 1 కోటి మందికి ఉచిత ప్రయాణం. పెద్దాపురం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక 20 రూపాయల వాటర్ బాటిల్కు 80 రూపాయల సేవా రుసుము. హోటళ్లు, రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం, మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు. కొత్త నైపుణ్యాలు నిలబెడతాయి, రేపటి కొలువు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే. ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులపై సమాజం ఒత్తిడి అధికం. ఈనాడుతో సీసాబ్ చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు గారు తెలిపారు. దర్యాప్తు పూర్తయిందని బెయిల్ ఇవ్వలేం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు స్పష్టం చేసిన ఏసీబీ కోర్టు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే విషయం విస్మరించకూడదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు పత్రాలు. పంచాయతీలకు అదనపు భరోసా. వ్యవసాయేతర భూములపై వసూలు చేసే ఫీజుల్లో దక్కనున్న వాటా. ఇంకా కరివేపాకే కదా అని తీసిపారేయద్దు, రాష్ట్రంలో 100 కోట్ల పైనే వ్యాపారం. ఇతర రాష్ట్రాలతో పాటు దుబాయ్కు ఎగుమతి. ధర్మస్థల కుట్రదారు చిన్నయ్య అరెస్ట్. 10 రోజుల సిట్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతి. కుట్రలో తాను పాత్రధారిని మాత్రమేనని పారిశుద్ధ్య కార్మికుడు తెలిపాడు. అమిత్ షా ఆ తీర్పును చదివి ఉండాల్సిందని సల్వా జూడంపై నిర్ణయం సుప్రీంకోర్టుది. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావాజాలాల మధ్య పోటీ. నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు తెలిపారు. ఇక ఐఐపిఎంకు భూముల కోసం అన్వేషణ. విజయవాడ సమీపంలో 15 ఎకరాలు కోరిన సంస్థ ప్రతినిధులు. అడ్డగోలుగా 18 కోట్ల అదనపు చెల్లింపులు. జేజేఎంలో చెయ్యని పనులకు వైకాపా ప్రభుత్వంలో బిల్లులు. అస్మదీయ గుత్తేదారు సంస్థలకు ఐచిత లబ్ధి. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్లో వెల్లడి. ఖర్చు చేసిన తక్కువే, ఆ పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం. గోదావరి వరద తగ్గుముఖం. లంక గ్రామాల్లో తొలగని ముంపు. ఇంకా కుమారుడిని ముందే అనుమానించిన తల్లి ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే దబాయించిన నిందితులు. క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి బాలుడు తప్పటడుగులు. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు. ఇంకా వివేక హత్య కేసులో నిందితుడు గంగిరెడ్డిని విడుదల చేశారు బెయిల్పై. ఇక తుది శ్వాస వరకు పేదల పక్షానే పోరాటం. సురవరంతో అనుబంధం గుర్తు చేసుకున్న ప్రముఖులు. ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ. భువనేశ్వర్ విమానాశ్రయంలో 4 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాగునీటిలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు. దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థత. సుమోటోగా కుల ధృవీకరణ పత్రాలపై సమగ్ర పరిశీలన అవసరమని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం విజ్ఞప్తి. డిఎస్పీ ధ్రువపత్రాల పరిశీలన 25 నుంచి తప్పించారు, మెగా లక్ష్యాన్ని సాధించారు. ఏసీబీ సోదాల్లో బద్దలైన అవినీతి కోటలు. 2 ఉన్నతాధికారుల ఆస్తులపై కొనసాగిన దాడులు. కార్మిక శాఖ అధికారి బాలు నాయక్ అవినీతి 40 కోట్లు. ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ని అరెస్ట్ చేశారు. ఇక అదాని సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1200 ఎకరాలు. వాట్సాప్, ఈమెయిల్స్లో దూషించారని ఆరోపణ. ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు, అవి బహిరంగ ప్రదేశాలకు నిర్వచనం కిందకు రావు. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. శ్రీకాంత్కు గతంలో వైకాపా నేతలు సిఫార్సు లేఖలు ఇచ్చారు. చెవిరెడ్డి, కలివేటి అప్పుడలా ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బనకచర్ల అనుసంధానం దిశగా జలవనరుల శాఖ ముమ్మర కసరత్తు. కమిటీ ఏర్పాటుపై త్వరలో సీఎంతో భేటీ. ఆర్థిక అభివృద్ధి బాగుంటే ఆ స్థాయిలో ఆదాయం ఏది? మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ తొలగించలేదు, పెన్షన్లు తీసేశారంటూ వైకాపా అసత్య ప్రచారం. అమరావతిపై విషం చిమ్ముతూ ఏపీ బ్రాండ్ను దెబ్బతీస్తున్నారు. వైకాపా భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందే. పెద్దాపురం సభలో సీఎం చంద్రబాబు గారి ధ్వజం. ఇక 2 సార్లు హెచ్చరిస్తా, 3వసారి చర్యలే. సీనియర్లు బాగానే ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వారే పద్ధతి తప్పుతున్నారని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. 29న సీఎం విశాఖ పర్యటన. ఇక సముద్రపు నాచుతో జీవనోపాధి కల్పన. 2 సంస్థలతో స్పెర్ ఒప్పందం. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార మహిళతో వర్చువల్గా మాట్లాడిన సీఎం. ఇంకా బీజేపీ వ్యతిరేకులను బెదిరించడానికి కొత్త చట్టం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం.
ఇక ఆతిథ్య రంగం సేవలపై జీఎస్టీ తగ్గించాలని స్టార్ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఆలయ ప్రాంగణంలో అక్రమంగా కళ్యాణ మండపం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నిర్వాహకం స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు. భారత అంతరిక్ష రంగంపై ఎన్సీఈఆర్టీ ఉపవాచకాలు. ఇక 15 ఏళ్లలో 100కు పైగా ఉపగ్రహాలు, ప్రజా సంక్షేమంలో రోదసీ రంగానికి కీలక పాత్ర. 2028లో చంద్రయాన్-4 ప్రయోగం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని, దానికి పూర్తి భిన్నంగా మోడీ గారు ఉన్నారని ఖార్గే గారు ధ్వజమెత్తారు. 5వ తరం విమానాలకు స్వదేశీ ఇంజనీర్లు ఫ్రాన్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రాచీన భారతీయ బీజగణితం, పురాణాలు, పంచాంగాలు, కాలగణనపై పాఠాలు, యూజీసీ ముసాయిదా పాఠ్య ప్రణాళికల ప్రతిపాదన. ఇక ఆరోగ్య సంక్షోభం మంచున భారత్ హెచ్చరించిన పద్మ పురస్కారం వైద్యులు. ఇక ఎరువులకు నౌకలు 6500 కిలోమీటర్లు అదనపు ప్రయాణం అయినా ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి ఉంచుతున్నాం, కేంద్ర ఎరువుల రసాయన శాఖ వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య చర్చలపై కొన్ని లక్ష్మణ రేఖలు ఉన్నాయని జయశంకర్ గారు తెలిపారు. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. నేటి నుంచి యుఎస్ ఓపెన్ సింగిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వీర విధేయుడిగా పేరున్న సెర్గియో గోర్ భారత రాయబారిగా నియమితులయ్యారు. ఇంకా సర్కారు డ్రామా, ఎరువుల భ్రమ. యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారులు, రైతులు లబోదిబో. మూతపడిన సొసైటీ కేంద్రాలు, ఆర్ఎస్కేలు, నో స్టాక్ బోర్డులు. ఇప్పటికే ఆర్బికేలు నిర్వీర్యం, వాటికి రావాల్సిన స్టాకు అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లింపు. వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతల గ్రీన్ సిగ్నల్. దీంతో కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్న వైనం. సరఫరా క్రమబద్ధీకరణ చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం. పొంతన లేని లెక్కలతో కాలక్షేపం, రైతులు గోడు పట్టించుకోకుండా వైనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం 14 నెలల్లోనే 186,360 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. ఇక కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టి, విచారణపై ఎల్లో మీడియా అభూత కల్పనలు. బ్రహ్మాండం బద్దలైనట్లు ఎల్లో మీడియా రాసుకుంది. నాకు లేని ల్యాప్టాప్ని ఎలా స్వాధీనం చేసుకుంటారు? మా హయాంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం, పాలన వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే బాబు కొట్టలు. ఆరోగ్యం సరిలేని నాపై కుయుక్తులు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం. ఇక ఇబ్బంది అయితే కొనకండి, భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధి చేసిన ఉత్పత్తులు కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే కొనొద్దని ట్రంప్ సర్కారుకు భారత విదేశాంగ మంత్రి తెగేసి చెప్పారు. ఇంకా మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్ కొత్త తరహా కృత్రిమ మీద కంపెనీని ప్రకటించిన ఎలన్ మస్క్. మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు. ఏఐ సాఫ్ట్వేర్తో నేరుగా అనుసంధానం కావచ్చన్న మస్క్. పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడి. ఇక స్పేస్ లీడర్ ఇండియా, 2047 నాటికి అగ్రస్థానంలో భారత్. అంతరిక్ష ప్రయోగాల్లో మనకు తిరుగులేదు వెల్లడించిన గగనయాన్ వ్యోమగాములు. ఆ భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో స్వర్ణయుగం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పష్టీకరణ. అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి, యువత వ్యోమగాములుగా మారాలని మోడీ గారు తెలిపారండి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ప్రతిపక్షం కాదు విషవృక్షం. ఆ భూతాన్ని పాతాళంలోకి దించేశామనుకున్నాం, కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ తెరపైకి వస్తుంది. ఉపేక్షిస్తే రాష్ట్రానికి ప్రమాదకరం. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారు. జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు. మునిగిందని అమరావతి కాదు వైసీపీనే. భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీనే. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సభలో బాబు ధ్వజం. 10 ఏళ్లలో 10 వైసీపీ కుట్రలను వివరించిన సీఎం చంద్రబాబు గారు. అందరి ఆలోచనలు మారితేనే స్వర్ణాంధ్ర. 2019-24లో వైకుంఠపాళి ఆటలాగా పైనుంచి కిందకు పడిపోయిన రాష్ట్రం. మళ్ళీ మనకు ఆట వద్దని ముఖ్యమంత్రి పిలుపు. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ. రాష్ట్రంలో ఎక్కడ అర్హుల పెన్షన్లు తొలగించలేదు, కానీ 1,00,000 పెన్షన్లు తొలగించినట్లు వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. సంక్షేమ పథకాలపై చర్చ జరగరాదనే కుట్రతో ఇదంతా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజ్లో గేటు విరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణతో చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం చేసిన మంచిని ప్రజలకు నిత్యం వివరించాలి. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి. గెలిచాం, అధికారంలో ఉన్నాం కదా అని తప్పుడు ప్రచారాలు ఉపేక్షిస్తే అది ప్రమాదకరంగా మారుతుందని చంద్రబాబు గారు తెలిపారు. ఇంకా బిలీనియర్ బాబు దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానం. కుటుంబ ఆస్తులు 931 కోట్లు, 10 కోట్ల అప్పులు. 30 కోట్ల ఆస్తుతో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు. 15 లక్షలతో చివరి స్థానంలో మమతా బెనర్జీ. ఏడీఆర్ నివేదిక. ఇక కొత్త నేతలకు పార్టీ పదవులు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు జిల్లా కమిటీలో చోటు. కమిటీ నియామకంలో సోషల్ ఇంజనీరింగ్. తప్పు చేస్తే రెండో అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ పార్టీ స్థాయి పెంచేలాగా ఉండండి. పార్టీ నేతలకు చంద్రబాబు హితవు. 6న సూపర్ 6 సూపర్ హిట్కు శ్రీకారం.
ఇక సార్లు వచ్చారు 16,347 మంది జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డిఎస్సి. 4 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి. నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు. రేపటి నుంచి జిల్లాల్లో సర్టిఫికేట్ పరిశీలన. ఒక్క పోస్టు భర్తీ చేయకుండా జగన్ వంచన. ఇక ధర్మస్థలపై తొలగిన ముసుగు. శవాల ఖననంపై నేడు చెప్పినవన్నీ అబద్ధాలే. కొంతమంది ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయించారు. సిట్ ఎదుట మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒప్పుకోలు. చెన్నయ్యను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న అధికారులు. అనన్య భట్ తన కూతురు కాదన్న సుజాత భట్. ఒక వ్యక్తి ఒత్తిడితో అబద్ధాలు చెప్పినట్లు అంగీకారం. ఇంకా బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రన్ అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. క్యాసినో లీజ్ వ్యవహారంపై అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే. ఇక వ్యవసాయ పంపుల సెట్లకు, ఫీడర్లకు సోలార్ విద్యుత్. 5,842 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు స్థాపన. పీఎం కుసుమ్ లక్ష్యంపై డిస్కంలకు సీఎస్ ఆదేశాలు. మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు సీఎం తిరస్కరణ. ప్రస్తుతానికి కొత్తవేమీ అవసరం లేదన్న నిర్ణయం. రేపు మరో అల్పపీడనం. 26 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు. విశ్వవిద్యానవనం. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో 22,000 మొక్కలు, చెట్లు. 12 ఎకరాల్లో 900 జాతుల మొక్కలు. బొటానిక్ గార్డెన్ పేరిట విస్తృతంగా పెంపకం. ఇందులో ఔషధ, పూలు, పండ్లు మొక్కలు. మియావాకి విధానంలో వృక్షజాతి జీవం. ఇతర ప్రాంతాలకు మొక్కల పంపిణీ సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రొఫెసర్ల ప్రయోగం. ఇక నేడు సురవరం అంతిమయాత్ర. అధికార లాంఛనాలతో నిర్వహణకు టీసీఎం ఆదేశం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వర్ణాంధ్ర. మనలో మార్పు రావాలి, ప్రగతి సాధించాలి. బొమ్మాలిని వదిలిపెట్టం. వైసీపీ ఇక భూస్థాపితమే. మళ్ళీ అధికారం కోసం తహతహ. కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు, రౌడీ రాజకీయాలకు పెట్టింది పేరు. పరామర్శల పేరుతో శవరాజకీయాలు. అమరావతి మునిగిపోయిందని అవాస్తవాలు. వారిది వింతపోకడ విష రాజకీయాలు. మీ మద్దతుతో తొక్కేస్తాం. పశుపతిని మళ్లీ రానివ్వకండి. పెద్దాపురం సభలో ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు. 34 మందితో పార్లమెంటరీ కమిటీ. అధ్యక్షుడితో పాటు 7 ఉపాధ్యక్షులు. డమ్మీలొద్దు, బలమైన నేతలతోనే కమిటీలు. మరో 54 సాధికార సమితులు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం. సోషల్ ఇంజనీరింగ్లతో యువతకు పెద్దపేట. పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలాగా పనిచేయాలి. ఎమ్మెల్యేలతో, మంత్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు. వైసీపీ విపక్షం కాదు, విషవృక్షం. ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి నేతలకు దిశానిర్దేశం. ఇక సెప్టెంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం. వారి కదలికలపైన నిఘా. కార్యకలాపాలపై ఆరా. శ్రీకాంత్, అరుణ ఘటనతో పోలీసు శాఖ అప్రమత్తం. టాప్ 10 రౌడీ షీటర్లకు పిలుపు. పాత కొత్త కేసులని పరిశీలిస్తున్న సీఐలు. కొంతమందిపై బైండ్ ఓవర్, మరికొంతమందికి కౌన్సిలింగ్. ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు. మావాడి ఏం చేయొద్దు. పోలీసులకు నేతన్నల సిఫార్సులు. చట్టం ప్రకారం ముందుకు వెళ్ళండి. డీజీపీ ఆదేశాలు. పోలీసుల కఠిన వైఖరి. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్ల వణుకులు. రోదసీలో హద్దుల గోడలు బద్దలు కొడుతున్నాం. సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం. స్ఫూర్తుల సంబరంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం. శుక్రుడిపై శాటిలైట్, అంగారకుడిపై ల్యాండర్. భవిష్యత్తులో ప్రయోగాలకు వేగంగా అడుగులు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగం రావాలి. మరందరూ వ్యామగాములు తయారు చేయాలి. వచ్చే 5 ఏళ్లలో 5 యూనికార్న్ సృష్టించాలి. ఏటా 50 రాకెట్లు నింగిలోకి ప్రయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. యుఎస్కు తపాలా సేవల బంద్ రేపటి నుంచి అమల్లోకి. తాత్కాలికమేనన్న పోస్టల్ శాఖ. ఇక దోచుకో దాచుకో 7 కోట్లు స్వహా. బంకు లెక్కలు తారుమారు. 23 రోజుల కిందట తాత్కాలిక కార్మికుడు అదృశ్యం. పిఎస్లో కేసు. పెదవి విప్పని అధికారులు. ఎన్టీపీఎస్ సొసైటీలో భారీ పెట్రోల్ స్కామ్. ఇక సొమోటోగా కుల ధృవీకరణ. వీఆర్ఓలకు టార్గెట్. అక్రమాలకు అవకాశం. వారి లాగిన్కు తప్పుడు సమాచారం. పత్రాల జారీలో అక్రమాలకు ఛాన్స్. అక్టోబర్ 2 కల్లా సమగ్ర సర్వే పూర్తి ప్లాన్. గత ప్రభుత్వ విధానాలతో సమస్య. నియమ నిబంధనలు మారిస్తేనే మంచిది. ఉన్నతాధికారులకు అధికారుల వినతి. బ్లాక్ చైన్ టెక్నాలజీస్తో ట్యాంపరింగ్కు చెక్. ప్రభుత్వ నిర్ణయం. ఇక చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ సర్వే పూర్తి. ప్రభుత్వానికి నివేదిక. ప్రభుత్వం ఆమోదించగానే టెండర్లు. 6,830 కోట్ల ప్రతిపాదన సిద్ధం. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కృష్ణా జలాలు. 8,767 గ్రామాలకు తాగునీటి సరఫరా లక్ష్యం. ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఎగుమతులు పెంచుతాం, అందుకు వ్యూహాత్మకంగా అడుగులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత క్షిపణులకు గిరాకీ. చంద్రయాన్-4 అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకరిస్తున్నాం. ఈనాడుతో మిదాని సీఎం డాక్టర్ ఎస్వీఎస్ నారాయణమూర్తి గారు తెలిపారు. ఇక జిఎంఆర్ ఏరో అకాడమీలో సైబర్ సెక్యూరిటీ స్కాలర్ ప్రోగ్రాం. బ్లాక్ డీల్లో కనీసం ఆర్డర్ విలువ 25 కోట్లకు పెంపు. భారత సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు 62,408 కోట్లు. 2024-25పై వాణిజ్య శాఖ వెల్లడి. డిటిడిసి ఎక్స్ప్రెస్ రాఫర్ట్ సేవలు. ఇక అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ సోదాలు. 2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులు. ఇంట్రాడేలో నికర పొజిషన్ల పరిమితి 1,500 కోట్లు. ఈక్విటీ సూచనల డెరివేటివ్స్ పై సెబీ కమిటీ సిఫార్సు.
ఇక విఎల్సిసిపై 3 లక్షల జరిమానా. యుఎస్ ప్రభుత్వ చేతికి ఇంటెల్లో 10% వాటా. ఇక ఈ కామర్స్ టెక్ అంకురాల్లో తాజా నియామకాలు. జూలై డిసెంబర్పై టీమ్ లీజ్ ఎడ్టెక్ నివేదిక. ఎస్ బ్యాంక్లో జపాన్ కంపెనీకి 24.99% వాటా. యుఎస్, చిలీ, పెరూతో ఎఫ్టీఎలపై భారత్ సంప్రదింపులు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. ఏఐలో నైపుణ్యం కోసం శిక్షణ కావాలి, యువత కంటే ముందున్న మధ్యస్థాయి ఉద్యోగులు. త్వరలో మోల్బయో డయాగ్నోస్టిక్స్ ఐపీఓ. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 50. దరఖాస్తు ఫీజు $500. అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 26న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ముంబైలోని బాంద్రా క్లోరా కాంప్లెక్స్లో మార్కెటింగ్ డివిజన్ వెస్టర్న్ రీజియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, డామన్, డయ్యూ, దాద్రా నగరి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 405. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు పంపేందుకు చివరి తేదీ 15 సెప్టెంబర్. ఇక ఆర్ఆర్యూలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. ఏఐలో 19 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల పోస్టులు. డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.